ఇదిగో చాందిని, ఈ జ్యూస్ తాగు. అమ్మమ్మా, ఏంటి అంత హడావిడిగా ఉన్నావు? కొంచెం నీరసంగా ఉన్నట్టున్నావు కదా. ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి. సరిపోయిందే. అయ్యవారు వచ్చేంత వరకు అమావాస్య సాగుతుందా? నేనిలా టిఫిన్లు అవి తింటూ కూర్చుంటే ఇంట్లో పనులన్నీ ఎప్పుడవుతాయి? బామ్మా, నువ్వు ఒక్కదానివే ఇంత కష్టపడాలా? మరి ఇంకెవరున్నారే? పని వాళ్ళు చేస్తే మీ అమ్మకి నచ్చదు. నాకు సాయం చేసే బాను పనుందని వాళ్ళింటికి వెళ్ళింది. 2 రోజుల దాకా రానంది కదా. ఇక నువ్వా కడుపుతో ఉన్నావు. ఊర్మిళ చేయలేదు. ఆ ఆఫీస్ పని చూసుకుంటూ నీకు నాకు సాయం చేస్తుంది. అందుకే నా ఒక్కదాని మీద ఈ పనంతా పడింది. అయినా ఏముంది లేవే, రేపు బాను వచ్చేస్తుంది కదా. రేపటి నుంచి అది నాకు సాయం చేస్తుంది. నా గురించి ఏమీ ఆలోచించకండి. నేను వంట పని చేయాలి, వెళ్ళనివ్వండి. నువ్వు ఒక్కదాని వైపోయావు కదమ్మమ్మా. ఊర్మిళ, నేను నా వాళ్ల కోసమే శ్రమ పడుతున్నాను. అందులో నాకు ఆనందమే ఉంటుందిలే. నువ్వేం బాధపడకు. అవును, ఎప్పుడు సాయం చేస్తానని నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా నీలిమ. ఇలాంటప్పుడు కదా సాయం చేయాలి. ఇంతకీ తనెక్కడుంది? ఇంకెక్కడుంటుంది? దాని మేనమామ ప్రాణాల మీదకొచ్చిందని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంది కదా. బయటికి పడదన్నట్టు నటించినా ప్రేమ బాగానే ఉంది మేనమామ మీద దానికి. అందుకే దాని మావయ్యకి ఏదో అయిపోతుందని కన్నీళ్లు పెట్టుకుంది కదా. ఇదేమో కరిగిపోయి ఇలాంటప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? నువ్వు వెళ్ళిరా అని పంపించింది. అదేమో హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. తను చేసిన తప్పుకి ఇప్పుడు తనే శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇంకా మనం తన గురించి ఆలోచించడం ఎందుకు? ఎలా వదిలేస్తాం మమ్మీ? పార్దు వాళ్ళ డాడ ప్రాణం పోవడానికి కారకుడు ఆ విష్ణుమూర్తి. మన ఇంట్లో ఇన్ని గొడవలు జరగడానికి కారణం ఆ విష్ణుమూర్తి. శిక్ష అనుభవిస్తున్నంత మాత్రాన అప్పుడు మనం అనుభవించిన బాధ ఎక్కడికి పోతుంది? అందుకే వాడికి శిక్ష చాలదని ఆ దేవుడు గుండెపోటు తీసుకొచ్చాడు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు కదా మరి. డోర్ ఎందుకు లాక్ చేశారు? మేం లాక్ చేయలేదండి, పొరపాటున లాక్ అయినట్టుంది. నేనెక్కడున్నాను? నా పరిస్థితి ఏంటి? అమ్మా నీలిమా, నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇందాకే మావయ్య. ఇతనికి హార్ట్ అటాక్ అని ఎవరు చెప్పారు? జైల్ గార్డెన్లో వర్క్ చేస్తూ గుండె నొప్పి అంటూ పడిపోయాడు డాక్టర్. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. దాంతో హార్ట్ అటాక్ ఏమో అని వెంటనే తీసుకొచ్చాం. ఇంతకు ముందున్న డాక్టర్ కూడా వచ్చింది హార్ట్ అటాకే, బతకడం కూడా కష్టమని చెప్పారు సార్. దాంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కబురు పెట్టాం. మీకు దండం పెడతాను డాక్టర్, ఎలాగైనా మా మావయ్యని బతికించండి. అనవసరంగా హార్ట్ అటాక్ అని కంగారు పడ్డాడు. ఇతనికి వచ్చింది హార్ట్ అటాక్ కాదు, గ్యాస్ ఎక్కువ అవడంతోనే గుండెలో నొప్పిగా అనిపించినట్టుంది. ఈ గ్యాస్ ప్రాబ్లం ఏంటి అనేది నేను చెక్ చేస్తాను. ఇది ప్రాబ్లం. చిన్నపేగుకి ఇన్ఫెక్షన్ అయినట్టుంది. దానికి సర్జరీ చేస్తే వెంటనే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. ఈ రోజు సాయంత్రం ఆపరేషన్ చేస్తాను.
అభి ఈ మజ్జిగ తాగు. ఏంటమ్మా మందు తాగే టైంలో మజ్జిగేంటి? మందు తాగే టైం అంటావేంట్రా? అదేమైనా బలాన్ని ఇస్తుందా టైం ప్రకారం తీసుకోవడానికి? అది హెల్త్ని పాడు చేస్తుందా అని ఎంత చెప్పినా వినిపించుకోవేంటి? ఏంటమ్మా ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నావు? ఇదంతా నా మీద ప్రేమే. ఒరే నాన్న, నేను నీ అమ్మన్రా. నీ మీద ప్రేమ లేకుండానే 9 నెలలు కడుపులో మోస్తానా? నీ మీద ప్రేమ లేకుండానే ప్రాణాలకు తెగించి జన్మనిస్తానా? మీ నాన్న నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతే ప్రేమ లేకుండానే నేను కళ్ళలో పెట్టి పెంచుకున్నానా? అప్పుడు ప్రేమ చూపించేదానివి, ఇప్పుడేగా కొత్తగా తిడుతున్నావు? అమ్మ తిట్టేది పిల్లలు బాగుపడాలనే కాని చెడిపోవాలని కాదురా. అసలే ఎండాకాలం. నువ్వలా మందు తాగుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? ముందే మజ్జిగ తాగు. సరే ఇటివు. ఇది నువ్వు చెప్పిన మాటలు కరిగిపోయి తాగలేదు. తాగను అంటే నువ్వు మళ్ళీ ఇంకేం చెప్తావో వినడానికి చిరాగ్గా ఉంది, అందుకే తాగాను. ఏదైతేనే తాగావు కదరా, అది చాలరా. తాగాను కదా, నువ్వు లోపలికి వెళ్ళు. నాకు పనుంది, నేను బయటకు వెళ్ళాలి. దీనివల్ల ప్రమాదమేమి జరగదు కదా బాను? అత్తయ్య, తనని మార్చడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప తనకి ప్రమాదం తీసుకొచ్చే ప్రయత్నం మేమెందుకు చేస్తాము? ఈ మజ్జిగ నేను చెప్పిన టైంకి ఇవ్వండి, తర్వాత మనం అనుకున్నట్టే జరుగుతుంది. బాను, తనకేమీ కాదని ముందే చెప్పాను కదా. ఒక అరగంట మత్తులో ఉంటాడు. ఇప్పటి నుంచి మనం ప్రతిక్షణం అలర్ట్గా ఉండాలి. తనకే చిన్న అనుమానం వచ్చినా మొదటికే మోసం వస్తుంది. ముఖ్యంగా వైశాలి, నువ్వు, అత్తయ్య. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఆడుతున్నది నాటకమే అని మీ కళ్ళల్లో కూడా కనిపించకూడదు. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. భాను ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయకపోవడం ఏంటి? తను ఎందుకు వెళ్ళింది? నాతో మాట్లాడకుండా ఎందుకుంటుంది? ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అసలు ఎక్కడున్నావు భాను? ఏం చేస్తున్నావు? చాంగు భళ చాంగు భళ చాంగు భళ ఇలాగా నేను ఎలా